ఇది వచ్చేసరికి వెడ్డింగ్ లో పెళ్లి కొడుక్కి ప్లాటర్ గా యూస్ చేస్తారు. అలాగే ఇది వచ్చేసి పంచల ఫంక్షన్ కి అలాంటి ఏదైనా ఫంక్షన్స్ కి యూస్ చేయొచ్చు. ఇది అబ్బాయికి సంబంధించింది. అలాగే మన దగ్గర వచ్చేసి బారసాలకు సంబంధించింది కూడా ఉందండి ప్లాటర్. ఇదైతే మీకు కస్టమైజేషన్ కూడా ఉంటుంది. సేమ్ మీరు ఏదైతే డెకరేషన్ బ్యాక్ సైడ్ చేయించుకుంటారో అదే డెకరేషన్ ని మనం ఇక్కడ ప్లేస్ చేసుకొని పాప అయితే పాప, బాబు అయితే బాబు, వీళ్ళ కాస్ట్యూమ్స్ కూడా మీ కాస్ట్యూమ్స్ ఎలా అయితే ఉంటాయో అదే కాస్ట్యూమ్స్ తో మేము నీకు డిజైన్ చేసిస్తాం అనమాట. ఇది బారసాల థీము. ఇది వచ్చేసి శ్రీమంతానికి అనమాట. శ్రీమంతానికి చాలా క్యూట్ గా డిజైన్ చేస్తాము. అలాగే మీ కాస్ట్యూమ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే రెడీ చేసిస్తాం అనమాట. వెడ్డింగ్ ఇవి వచ్చేసి రెంటల్ బేసిస్ ఇస్తామండి. అలాగే సేల్స్ కూడా ఉన్నాయి. అరౌండ్ మీకు 1500 నుంచి 2000 లోపలే అయిపోతుంది. మనం ఇవి వచ్చేసి వినాయక చవితికి కానీ వరలక్ష్మి పూజలకు కానీ అరటి పిల్లకలు పెట్టుకునే దానికి అమ్మవారి సైడ్ ఆ స్టాండ్స్ అనమాట. వీటిలో కూడా కస్టమైజేషన్ అనేది ఉంటాయి మన దగ్గర. ఇలా దీంట్లో డిజైనరీ కాకుండా ప్లెయిన్ ఐరన్ లో కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంది. ఇవి వచ్చి హల్దీ సెట్స్ అండి. హల్దీ సెట్స్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ లో ఉంది. ఏ డ్రెస్ కలర్ అయితే ఆ డ్రెస్ కి రిలేటెడ్ మ్యాచింగ్ మెయిన్ హారము, పాపిడి బిల్ల, ఇయర్ రింగ్స్, అలాగే ఇది మొత్తం సెట్ వస్తుందండి. వడ్రానంకి, గాజులకి అన్ని మొత్తం ఇందులో వెరైటీస్ ఉన్నాయండి. ఇవన్నీ వెరైటీస్. ఈ మాలలు ఏంటంటే ఎవరికైనా షష్ఠి పూర్తికి అలాంటి వాటికి ఎవరికైనా పెద్దవాళ్ళకి సత్కరించేదానికి వేసేదానికండి. వీటిలో వెరైటీస్ ఉన్నాయి, చాలా వెరైటీస్. అలాగే మన దగ్గర స్పెషల్ ఏంటంటే కర్పూరం మాలలు వస్తాయండి. ఎవరైనా విఐపీస్కి కానీ పెళ్లిళ్ళకి కానీ పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి వాళ్ళకి ఏమైనా వేసేదానికి ఏమైనా కావాలంటే ఇది వచ్చేసరికి యాలక్కాయలు అండి. యాలక్కాయలతో మాల. దీంట్లో సైజెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఇది కస్టమర్ ఆర్డర్ బేసిస్ మీద మాత్రమే చేస్తాము. ఇవి వచ్చేసి రెగ్యులర్ సైజ్, ఇది స్టాండర్డ్ సైజ్. ఇది వచ్చేసి 2200 పడుతుందండి. బెలూన్స్ లోకి వచ్చేసరికి మన దగ్గర 120 షేడ్స్ ఉన్నాయండి. షేడ్స్ అంటే ఏం లేదు, రెగ్యులర్ కలర్స్. మనం ఇంతకు ముందు చూసిన 7-8 కలర్లు కాకుండా ఇప్పుడు ఇంగ్లీష్ కలర్స్, మెటాలిక్ కలర్స్, రెట్రో కలర్స్, క్రోమ్ ఫినిషింగ్స్ అని చెప్పి చాలా ఫినిషింగ్స్ ఉన్నాయండి. ప్రతి బెలూన్ కూడా మీరు ఏ కాస్ట్యూమ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఫ్యాబ్రిక్ మా దగ్గర తీసుకొచ్చారంటే దానికి నియర్ బై మ్యాచ్ చేసి మేము మీకు బ్లో చేసి చెక్ చేసి చూపిస్తామండి. పెళ్లికి కావాల్సిన హ్యాంపర్స్ అండి. హ్యాంపర్స్ అంటే లైక్ మనం ఏదైనా ఒక వస్తువు దీనిలో పెట్టి డైరెక్ట్ గా వాళ్ళకి ఇలా ప్రెజెంట్ చేయొచ్చు. రెడీమేడ్, జస్ట్ ఓన్లీ ఓపెన్ చేసి ఏదైతే ఐటమ్ మనం పెట్టాలనుకున్నామో ఆ ఐటమ్స్ దీనిలో పెట్టేసి పెళ్లికి కానీ ఏదైనా ఫంక్షన్స్ కి లైక్ విఐపీస్ కి ఏమైనా ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏది పెట్టాలన్నా కానీ ఇలా పెట్టేసి సింపుల్ గా ఇచ్చేయచ్చు. మెటల్ హ్యాంపర్ వస్తుందండి. ఇవి వచ్చేసి బేబీ షవర్స్ కి అలా కొంచెం డిఫరెంట్ గా బర్త్డేస్ కి ఏదైనా పిల్లలకి ఒక బడ్జెట్ లో ఏమైనా ప్లాన్ చేసి వాళ్ళకి స్నాక్స్ అవి కూడా ప్లేస్ చేసుకొని ఇలా ప్రెజెంట్ చేయొచ్చండి. పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ కండి ఇవి వచ్చేసి బర్త్డేకి మనం ఏదైనా ఒక బడ్జెట్ లో ఒక 100-200 లో ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఇలా నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఉన్నాయి మన దగ్గర. ఇలా ఒక పెన్ను, ఒక ఎరేజరు, ఒక షార్ప్నరు, అలా అన్ని మనం వాళ్ళకి ఒక బ్యాగ్ లో వేసి ప్రెజెంట్ చేసామంటే పిల్లలు యూజ్ చేసుకుంటారు. ఇవన్నీ ఫెస్టివల్స్ అప్పుడు ఇంటి ముందు ఉర్లీస్ అంటారండి వీటిల్ని. ఇవి వచ్చి సెంటర్ ఆఫ్ ది లివింగ్ రూమ్ లో వాటర్ పోసి ఫ్లవర్స్ వేసి యూజ్ చేస్తారు. యాక్చువల్ గా చాలా మంది మట్టివి వాడతారనమాట. మట్టివి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటది అని చెప్పని మెటల్లో ఇంట్రడ్యూస్ చేశారండి. ఇవి వచ్చేసి బ్రాస్ ఫినిషింగ్ వస్తుంది, రీయూజబుల్ అనమాట. నీట్ గా క్లీన్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇవి ప్రెజెంటేషన్ కైనా ఇవ్వచ్చు, లేదంటే మనం హోమ్లీ పర్పస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి 350 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. పిల్లలు ఆడుకోవచ్చు, అలాగే వాడుకోవచ్చు కూడా. జస్ట్ లాక్ ఓపెన్ చేసి ఇలా బాటిల్ ఓపెన్ చేసి రీఫిల్ చేసుకోవచ్చు. కావాలంటే వాటర్ బాటిల్ సపరేట్ గా పెట్టేసి దీన్ని ఒకటే బొమ్మలాగా కూడా ఆడుకోవచ్చు అనమాట. ఇలాంటివి ఇచ్చామంటే పిల్లలకి స్కూల్కి వెళ్ళేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కెమెరా, ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ వాటర్ బాటిల్. ఇది వచ్చేసి 2 పార్టీషన్స్ వస్తుంది. ఒక దాంట్లో జ్యూస్, ఒక దాంట్లో వాటర్ సపరేట్ గా ఫిల్ చేసుకోవచ్చు అనమాట.
ఇది కూడా వాటర్ బాటిలే, ఇందులో కూడా వాటర్ ఫిల్ చేసుకోవచ్చు. ఇవన్నీ వచ్చేసి 350 ml 250 ml అలా ఉంటదండి. అందులో ఇవన్నీ వెరైటీస్ అండి. ఇది వచ్చేసి షేకర్స్, మిల్క్ షేక్ అలాంటివి ఏమైనా వేసుకొని ఇక్కడ నుంచి స్ట్రా ప్లేస్ చేసుకొని తాగేదానికి. ఇందులో వచ్చేసి లైటింగ్ ది కూడా ఉందండి మన దగ్గర. ఈ బాటిల్లో వచ్చేసరికి మీకు లైట్స్ కూడా వస్తాయి. ఇది వచ్చేసి పెళ్లికి ఉంగరాల బిందండి. ఇందులో నీళ్లు పోసి ఉంగరాలు గేమ్ ఆడతారు కదా, వాటికి యూజ్ చేస్తారు ఇది. ఇందులో వచ్చేసి కస్టమైజేషన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. మీరు ఏదైనా ఆన్లైన్లో ఏదైనా డిఫరెంట్గా చూసినా కూడా మనం దాన్ని కస్టమైజ్ చేసి ఇస్తాము. ఇది అన్నప్రాసన్ కి బ్యాక్ డ్రాప్ క్లాత్ అండి. 1650. बेबी शॉर्ट प्रॉप्स नहीं कहता ये है और ये है प्रॉब्लम, क्या चाहिए आपको? और क्या है, मैं वही देखने के लिए आपका शॉप वैसा नहीं है, डेकोरेशन करने रिलेटिव्स आता है ना। हाँ। ये जेंडर मैं देख रही थी और क्या है, मैं कुछ लेके जा सकती हूँ क्या? आई एम जस्ट सीइंग कि आपके पास क्या डेकोरेटेड మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకున్న డిజైన్ చేసి ఇస్తాం మీకు ఎలా కావాలంటే అలాగా. आपका था क्या वो? हाँ, ये वाला क्या रेंज? ओ उधर है देखो आप, उस रख सकते हैं। और क्या है, क्या है ये सब? वो सब चीज है ना, वो హ్యాంపర్. మనం వచ్చేసి మన దగ్గర బర్త్డేకి వెడ్డింగ్కి అన్ని ఐటమ్స్ హోల్సేల్ అవైలబిలిటీలో ఉంటాయండి. ఆల్మోస్ట్ అందరు నెల్లూరు జిల్లా మొత్తం మనం సప్లై చేస్తాము. అలాగే ఏదైనా ఊర్లకు కావాలన్నా మీకు డిస్పాచ్ చేస్తాము. యూఎస్కి కావాలన్నా గరుడ వేగా ట్రాన్స్పోర్ట్లో మీకు కొరియర్ చేసేదానికి చేస్తామండి మనం. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి 9951331136. ఇది షాప్ వచ్చేసి మినీ బైపాస్ మాగుంట లేఅవుట్ అండి. మనది ఆల్రెడీ ఒక బ్రాంచ్ ఉందండి స్టోనస్పేటలో, ఐసిఐసి బ్యాంక్ పక్కన వస్తుంది. 4 years అయిందండి అక్కడ స్టార్ట్ చేసి. ఆల్మోస్ట్ మనం అందరికీ సప్లై చేస్తూనే ఉన్నామండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఈ స్టోర్లో మెయిన్ సెగ్మెంట్ ఏంటంటే వెడ్డింగ్ రిలేటెడ్ అనమాట. అక్కడ మెయిన్ సెగ్మెంట్ ఏంటంటే బర్త్డే రిలేటెడ్ ఐటమ్స్. మీకు ఏమైనా కావాలన్నా కస్టమైజ్ చేసి ఇస్తామండి. మీరు ఏదైనా ఆన్లైన్లో చూసి పిక్స్ చేసినా కస్టమైజ్ చేసి ఇస్తాము. అలాగే మీకు మా దగ్గర రెంటల్కి కూడా ప్రాప్స్ కొన్ని అవైలబిలిటీలో ఉన్నాయండి. లైక్ బెలూన్ డెకరేషన్స్కి రింగ్స్ కానీ, కేక్ స్టాండ్స్ కానీ, కేక్ ప్రాపర్టీస్కి, ఫోటోషూట్స్కి కావాల్సిన ప్రాపర్టీస్ కూడా మన దగ్గర రెంటల్కి అవైలబిలిటీలో ఉన్నాయి.